ఫేక్ కలెక్షన్స్. టాలీవుడ్ స్టార్ హీరోస్ వారి ఫ్యాన్స్ ముందు, ప్రపంచం ముందు వారి గొప్పల్ని చూపించుకోవడం కోసం చేస్తున్న అతి పెద్ద తప్పు. ఇలా హీరోలు గొప్పలకి పోవడం ఎప్పటి నుంచే కాదు, సినిమా పుట్టినప్పటి నుంచి ఉంది. నెంబర్ ఆఫ్ డేస్ సినిమాని ఆడించడం, నెంబర్ ఆఫ్ థియేటర్లో సినిమాని రిలీజ్ చేయడం, ఇలా కాలానుగుణంగా మ్యాక్సిమం హీరోలందరూ కూడా వారి వారి గొప్పల్ని చెప్పుకుంటూనే ఉన్నారు. కానీ పాత కాలానికి ఇప్పటికీ తేడా ఏమిటంటే, అప్పట్లో ఇన్ఫర్మేషన్ ప్రపంచానికి ఇంత అందుబాటులో లేదు. కావున ఏమైనా అబద్ధాలు ఉన్నా సరే అవి కేవలం ఫిలిం సర్కిల్స్లోనే తెలిసేవి. ఒకవేళ జనాలకి తెలిసినా కేవలం మన జనాలకే తెలిసింది కాబట్టి ఒకవేళ పరువు పోయినా మన రాష్ట్రాల్లోనే పోయేది. కానీ గత 10 సంవత్సరాలుగా డిజిటల్గా ఇండియా చాలా డ్రాస్టికల్గా అప్డేట్ అయిపోయింది. ప్రపంచ సినిమానే మన చేతుల్లోకి వచ్చేసింది. ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్, దాని ద్వారా వచ్చే నాలెడ్జ్ వస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే వరల్డ్లోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ డిజిటల్ యూజర్స్ ఉన్న స్టేట్ ఇండియా. కానీ ఈ విషయాన్ని ఇంకా మన హీరోలు గుర్తించలేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ప్రజలకి ఏం తెలియదు, తింగర్ నా కొడుకులు, మన ఏం చెప్తే అదే నమ్ముతారు అని అనుకుంటున్నారు. ఆ మైండ్ సెట్తోనే విపరీతంగా కలెక్షన్స్ని ఫేక్ చేస్తున్నారు. ఆ హీరో ఈ హీరో అని తేడా లేదు, అందరూ ఫేక్ చేస్తున్నారు. పుష్ప 2 సినిమాకి చాలా మంచి కలెక్షన్స్ వచ్చాయి. అయినా సరే ప్రతిరోజు కూడా 20-30 కోట్లు కలెక్షన్స్ని పెంచి చూపించారు. పుష్ప 2 ఫైనల్ కలెక్షన్స్ 1250 నుంచి 1300 కోట్ల మధ్యలో వచ్చాయి. అవి ఏమైనా తక్కువ కలెక్షన్స్ అండి? ఎంత ఎక్కువ కలెక్షన్స్ అయినా సరే మనకు సరిపోదు. 1300-1400 కోట్ల వరకు కలెక్షన్స్ని చూపించి ఒక్కసారిగా 1800 కోట్లకి కలెక్షన్స్ని జంప్ చేశారు. మేము బాహుబలి 2ను కొట్టేసామన్నారు. ఏమన్నా మోసం అండి ఇది? దాదాపు 500 కోట్ల రూపాయల కలెక్షన్స్ ఒక్కసారిగా జంప్ అయిపోతాయండి. గేమ్ చేంజర్ కూడా అంతే. ఈ సినిమాకి ఫస్ట్ డే కలెక్షన్స్ 75 కోట్ల రూపాయలు వస్తే ఫస్ట్ డే పోస్టర్లో 170 కోట్ల రూపాయలు వేశారు. మరీ 100 కోట్ల రూపాయలు ఫేక్ చేస్తారని కలెక్షన్స్ని. దేవరా ఎన్టీఆర్ గారి కెరీర్లోనే హైయెస్ట్ డే 1 కలెక్షన్స్. ఆర్ఆర్ఆర్ని పక్కన పెట్టేస్తే ఆయన గత సినిమాల ఫైనల్ కలెక్షన్స్ దేవరా ఫస్ట్ డే అంత కూడా లేవు. దేవరా ఫస్ట్ డే 130 crores కలెక్ట్ చేసింది. అది ఎన్టీఆర్ గారికి చాలా పెద్ద నెంబర్. ఆయన గర్వంగా ఫీల్ అవ్వాలి, నా మార్కెట్ ఇంప్రూవ్ అయ్యిందని. కానీ ఏం చేశారు? ఫస్ట్ డే కలెక్షన్స్ 170 crore చూపించారు. ఎగైన్ ఫేక్. ఆ 40 కోట్ల కలెక్షన్స్ని పెంచి చూపించకపోతే మీకు వచ్చిన నష్టం ఏమన్నా ఉందండి? ప్రభాస్ గారి విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఆదిపురుష్, రాధేశ్యామ్ సినిమాలకి ఫేక్ కలెక్షన్స్ని చూపించారని బాలీవుడ్ జర్నలిస్టులు ప్రభాస్ గారి గురించి చాలా చీప్గా మాట్లాడారు. అవసరమా మనకి అవమానపడ్డం? ఎందుకు? ఈవెన్ కల్కి, సలార్ లాంటి హిట్ సినిమాల యొక్క కలెక్షన్స్ని కూడా ఫేక్ చేశారు. ఇంకా పవన్ కళ్యాణ్ అండ్ మహేష్ బాబు గారులకి తెలుగులో తప్ప మరే ఇండస్ట్రీలోనూ కూడా మార్కెట్ లేదు. అయినప్పటికీ గుంటూరు కారం అనే సినిమాకి కంప్లీట్గా డివైడ్ టాక్ వచ్చినా సరే ఫస్ట్ డే 94 కోట్ల రూపాయల పోస్టర్ వేశారు. ఫైనల్గా 240 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిందని చెప్పారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తాం? ఆయనకి ప్రస్తుతం మార్కెట్ లేదు. రీసెంట్గా వచ్చిన హరిహర వీరమల్లి అనే సినిమా 100 కోట్ల షేర్ కాదు, 100 కోట్ల నష్టాలను మిగిల్చింది. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆడట్లేదు కాబట్టి కలెక్షన్స్ని ఫేక్ చేయడానికి ఏమీ లేదు. ఒకవేళ చేసినా ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. రేపు ఒకవేళ ఓజీ సినిమా హిట్ అయితే దానికి కూడా విపరీతంగా కలెక్షన్స్ని ఫేక్ చేస్తారు. కొంతమంది మన వాళ్ళు కార్పొరేట్ బుకింగ్స్ చేసి ఈ ఫేక్ కలెక్షన్స్ని చూపిస్తున్నారు అని అంటున్నారు. అంతేం లేదండి. బాలీవుడ్ వాళ్ళు మాత్రమే కార్పొరేట్ బుకింగ్స్ చేస్తారు. ఎందుకంటే అక్కడ మ్యాక్సిమం సిస్టమ్ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా అయిపోయింది. నోటికి ఏ లెక్క వస్తే అది చెప్పలేరు వాళ్ళు. అందువల్ల వాళ్ళే పెద్ద ఎత్తున టికెట్స్ని బుక్ చేసి వాటిని కలెక్షన్స్లో చూపించుకుంటున్నారు. రీసెంట్గా వచ్చిన షారుఖ్ ఖాన్ గారు 2 సినిమాలు పఠాన్, జవాన్ కానీ ఈ కార్పొరేట్ బుకింగ్స్ వల్లే 1000 కోట్ల కలెక్షన్స్ చేశాయి. అలా బాలీవుడ్ వాళ్ళు కార్పొరేట్ బుకింగ్స్ ద్వారా కలెక్షన్స్ని ఫేక్ చేస్తున్నారు. మన వాళ్ళకి అంత కర్మ ఏంటండి? ఇక్కడ ఒక సిస్టమ్ ఉందా, ఒక లెక్క ఉందా, ఒక పత్రం ఉందా? అది ట్రాన్స్పరెంట్గా ఏడ్చిందా? ఎవడి నోటికి వచ్చింది వాడు చెప్తాడు. ఎవడికి ఎంత కావాలంటే అంత వేసుకుంటాడు. నీకు ఎంత కావాలి? 100 కావాలా? వేసుకో. 200 కావాలా? వేసుకో. మనల్ని ఎవడరా అడిగేది? ఎంత 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 ఫేక్ చేస్తున్నారండి కలెక్షన్స్ని. అసలు మీకు ఆత్మాభిమానం అన్నది ఉంటే రాత్రి ఇంటికి వెళ్ళి భోజనం చేయగలుగుతున్నారా? మీ సినిమా కలెక్షన్స్ని మీరే ఫేక్ చేయించుకుని ఒకళ్ళు కాలర్ ఎత్తుతారు, ఒకళ్ళు చెయ్యెత్తుతారు, ఒకళ్ళు ఆడు మగాడ్రా బుజ్జి అని డైలాగులు చెప్పించుకుంటారు. ఏంటిది? మీరు నిజాన్ని ఆపగలము అని అనుకుంటున్నారు. ఈ సైట్స్కి, పేజెస్కి, ఇన్ఫ్లుయెన్సర్కి ఎంత డబ్బు ఇచ్చి ట్రై చేసినా సరే నిజాన్ని ఆపలేరు సార్. డిజిటల్ యుగం ఇది. నిజాన్ని బయటకు రాకుండా మీరు ఆపలేరు.
ఆపలేకపోతున్నారు. మీ సినిమా కలెక్షన్స్ని మీరే ఫేక్ చేసుకుంటున్నారన్న విషయం బయటకు వస్తే అది మీకు ఎంత అవమానం సార్. మీ అవమానం పక్కన పెట్టండి, ఇండస్ట్రీ పరువు పోతుంది కదా. పలానా టాలీవుడ్ వాళ్ళు కలెక్షన్స్ని ఫేక్ చేస్తారంట కదా అని ముద్రపడితే ఇండస్ట్రీకి ఎంత అవమానం అది. అదే జరిగింది పుష్పకి, కల్కికి కూడా 1000 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చినా సరే పక్క ఇండస్ట్రీ వాళ్ళు నమ్మలేదు. అవన్నీ కూడా ఫేక్ కలెక్షన్స్, వాళ్ళు అలాగే చూపిస్తారు అన్నారు. సక్సెస్ అనేది ఎప్పుడూ కూడా యూనివర్సల్గా ఆమోదయోగ్యంగా ఉండాలి. బాహుబలి 2 ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఎవరైనా క్వశ్చన్ చేశారా? KGF 2 గురించి ఎవరైనా క్వశ్చన్ చేశారా? అయినా సినిమా విజయానికి కలెక్షన్స్కి ఏం సంబంధం ఉంది సార్? సినిమా లాంజివిటీ ఉండాలి. చిన్న సినిమాలుగా అసలు ఎక్స్పెక్టేషన్సే లేకుండా వచ్చినటువంటి సినిమాలు కాంతార, కార్తికేయ 2, ఈవెన్ రీసెంట్గా వచ్చినటువంటి మహావతార్ నరసింహ సినిమాలు కూడా ప్రజల మనసుల్ని గెలుచుకున్నాయి. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పినంత మాత్రాన ఆ అబద్ధం నిజమైపోదు. అప్పటికి మీరు దాచగలరేమో, కానీ నిజం నిప్పు ఖచ్చితంగా బయటకు వస్తుంది. నిజం చెప్పగలిగి ఆ నిజాన్ని ఒప్పుకోగలిగే ధైర్యం ఉన్నవాడే నిజమైన హీరో. సినిమా ఫ్లాప్ అయినా లేదా పక్క హీరో కంటే మనకి కలెక్షన్స్ తక్కువ వచ్చినా సరే ఏమవుతుంది సార్? మోటివేషన్ వస్తుంది. ఇంకా మనం బాగా పనిచేయాలి, పెద్ద విజయాన్ని కొట్టాలి అన్న మోటివేషన్ వస్తుంది. అంతేగాని మీ విజయాన్ని మీరే ఫేక్ చేసుకుంటే మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఈ ఫేక్ కలెక్షన్స్ యొక్క పరంపర నుండి విముక్తి రావాలి. హీరోలు వాళ్ళ యొక్క ఇన్సెక్యూరిటీస్ని వదిలేసి జెన్యూన్గా, హానెస్ట్గా ఉండాలి. అప్పుడే వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ పెరుగుతుంది. క్రెడిబిలిటీ సంపాదించడానికి ఒక జీవితం పడుతుంది. అదే ఫేక్ చేయాలంటే ఒక చిన్న అబద్ధం చాలు. సమాజంలో మన గౌరవం అనేది మన థింకింగ్ మీద ఆధారపడి ఉంటుంది. మనం చిన్నగా ఆలోచిస్తే చిన్నగా ఉంటాం, పెద్దగా ఆలోచిస్తే పెద్దగా ఉంటాం. కానీ గొప్పగా ఆలోచించినప్పుడు మాత్రమే మనం గొప్పగా ఉంటాం. దట్స్ ఇట్. జై హింద్.